హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్, మనకి టెక్నో నుంచి మరొక పవర్ఫుల్ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. టెక్నో పోవా 8 ప్రో అని చెప్పొచ్చు. ఆ మేజర్గా ఇది గేమింగ్ ఫోకస్ మొబైల్ అనమాట. గైస్, ఈ మొబైల్ సంబంధించిన కొన్ని హైలైట్స్ తెలుసుకుందాం. 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. గైస్, మనకి ఇది MediaTek Dimensity 7400 అల్టిమేట్ ప్రాసెసర్ మీద రాబోతుంది. ఆ తర్వాత అయితే బ్యాటరీ ఇది 6500 mAh బ్యాటరీతో రాబోతుంది అని చెప్పొచ్చు. ఆ తర్వాత అయితే డ్యూరబిలిటీ అనమాట. IP66 అండ్ IP68 అండ్ IP69 అండ్ IP69K, అంటే ఇది కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా ఇవి ఈ మొబైల్ సంబంధించిన కొన్ని కీ హైలైట్స్ అయితే. లెట్స్ చూడండి, ఈ మొబైల్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ మనం ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అనుకుందాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ మనకి స్క్రీన్ ప్రొటెక్షన్ పరంగా చూసినట్టయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 70 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారు. పైకి అయితే మనకి ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది, సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ మీకు డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేసని చెప్తున్నారు. లేదమ్మంటే 3 అడ్వాన్స్ జాక్ అయితే సపోర్ట్ చేయదు, అది మినిమం ఇచ్చినాలి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత థిక్నెస్ వెయిట్ విషయానికి వద్దాం. 7.4 mm థిక్నెస్ ఉంటుంది. వెయిట్ అయితే 189 grams అయితే వెయిట్ ఉంది అనమాట. గైస్, ఈ మొబైల్ డ్యూరబిలిటీ వద్దాం. సో ఇది IP68 అండ్ IP69K కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ రాబోతుంది. అంటే మనకి IP69 ఉంటుంది నార్మల్, బట్ ఇక్కడ IP69కి అంటే మనకి ప్రో వాటర్ రేటింగ్ అని చెప్పవచ్చు. ఈ మొబైల్లో మీకు ఇది ఎక్కడైనా సర్వ్ చేయగలదు అనమాట. వాటర్లో కావచ్చు, ఇంకా డిఫరెంట్ కండిషన్లో ఇది మీకు సపోర్ట్ చేయగలదు. ఒకసారి మీరు డిజైన్ అయితే లుక్ అయ్యండి. ఈ మొబైల్ డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏమంటే మనకి ఇక్కడ మనకి కెమెరా కాడ యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్ప్లే అయితే వస్తుంది అని చెప్పొచ్చు. ఇది మనకి టైమింగ్ పరంగా కానీ, ఇంకా మొబైల్కి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు, నోటిఫికేషన్ వచ్చినప్పుడు, మెసేజ్లు వచ్చినప్పుడు మీకు ఈ యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్ప్లే అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. గైస్, నెక్స్ట్ ఈ మొబైల్ సంబంధించిన కలర్స్ విషయానికి వద్దాం. ఇది మనకి 3 కలర్స్ అయితే రాబోతుంది. ఫస్ట్ అయితే ఆర్క్ వైట్ కలర్ అనమాట. సెకండ్ కలర్ అయితే గ్రాఫైట్ బ్లాక్ కలర్, తుండ్రా గ్రీన్ కలర్ అని చెప్పొచ్చు. ఇలా మనకి 3 కలర్స్ రాబోతుంది. మనకి ఇక ల్యాంబర్గిని ఎడిషన్ తో ఒక కలర్ అయితే రాబోతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే అనుకుందాం. ఇది 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. మీకు ఇందులో డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు ప్లస్ పాయింట్ ఏమంటే ఇది మనకి 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ రాబోతుంది అనమాట. ఇది ఇక్కడ మేజర్ ప్లస్ పాయింట్ ఆ రిఫ్రెష్ రేట్ సెగ్మెంట్ లో. అది HDR సపోర్ట్ చేస్తుంది. 1 బిలియన్ కలర్స్ అయితే సపోర్ట్ చేస్తే. గైస్, మీకు ఇది ఏకంగా 4500 nits వరకు బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి పీక్ బ్రైట్నెస్ అని చెప్పొచ్చు, టాప్ బ్రైట్నెస్ ఇది. అంటే మీరు ఈ బ్రైట్నెస్ యూజ్ చేసుకొని ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ మొబైల్ యూజ్ చేసినా మీకు బ్రైట్నెస్ పరంగా చాలా బాగుంటుంది ఈ మొబైల్ అయితే. ఇందులో మీకు L1 సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ మీరు OTT ప్లాట్ఫామ్లో ఏదైనా మూవీ చూసుకోవాలన్నా కూడా మీకు ఇందులో బాగుంటుంది డిస్ప్లే క్వాలిటీ. సో ప్రాసెసర్ కూడా కొంచెం హై అని చెప్పొచ్చు. ఇది MediaTek Dimensity 7400 అల్టిమేట్ ప్రాసెసర్ మీద రాబోతుంది. అల్టిమేట్ అంటేనే అర్థం చేసుకోవాలి, ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ అల్టిమేట్ అయితే ఉంటుంది. 4nm బిల్డ్ టైమ్ ప్రాసెసర్. గైస్, ఇక్కడ ప్రెసెంట్ ర్యామ్ స్టోరేజ్ టైప్ అయితే మెన్షన్ చేయలేదు, కాకపోతే నేను నా ఎక్స్పెక్టేషన్ చెప్తాను. LPDDR5 అలాగే UFS 2.2 కానీ లేకపోతే UFS 3.1 కానీ రాబోతుంది. గైస్, మీరు ఈ ప్రాసెస్ యూజ్ చేసుకొని 144 FPS గేమ్స్ ఆడుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా. అలాగే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 అయితే రాబోతుంది. మనకి ఇది HiOS 16 అయితే రాబోతుందని చెప్పొచ్చు. ఇది మనకి OS టైప్ అనమాట. అవుట్ ఆఫ్ ది బాక్స్ మెన్షన్ చేశారు, బట్ 10 years అప్డేట్స్ అనేది మెన్షన్ చేయలేదు, అది ఇచ్చిన మినిమం. ఇంకా ఈ ప్రాసెస్ యూజ్ చేసుకొని మల్టీ టాస్కింగ్ పరంగా కానీ, డే టు డే యాక్టివిటీస్, ఇంకా మీ గేమింగ్ పరంగా కానీ బాగుంటుంది ఈ ప్రాసెసర్. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి డోల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఫ్లాష్ ఉంటుంది. గైస్, మనకి కెమెరా డిజైన్ అయితే ఒక ట్రయాంగిల్ షేప్ డిజైన్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది కెమెరా డిజైన్. ప్రైమరీ కెమెరా 50 MP ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో OS అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మీరు ఈ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4Kలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా అయితే 8 MP ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే చెప్తున్నారు. ఒకవేళ మీరు అల్ట్రా వైడ్ షార్ట్స్ ఇలాంటివి తీసుకోవాలంటే అప్పుడైతే మీరు సెకండరీ కెమెరాని అయితే యూస్ చేసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా 13 MP ఇచ్చారు. సెల్ఫీ కెమెరా కూడా మీకు డిసెంట్ గా పర్ఫార్మ్ అయితే ఉంటుంది. అలాగే మీరు సెల్ఫీ కెమెరా యూజ్ చేసుకొని 1080p 60 fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. గైస్, నెక్స్ట్ మళ్ళీ కలుస్తుంది బ్యాటరీ. ఇది ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అనమాట. 6500 mAh బ్యాటరీ రాబోతుంది. అలాగే 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అని చెప్తున్నారు. ఈ మొబైల్ ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే 60 minutes పడుతుంది అనమాట. రౌండ్ ఫిగర్ 1 hour అయితే పడుతుంది ఈ మొబైల్ ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే. 10 watts వరకు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. గైస్, ఇంకో ప్లస్ పాయింట్ ఉంది, ఇందులో బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు ఛార్జింగ్ పెట్టుకొని గేమ్స్ ఆడేటప్పుడు లేకపోతే ఇంకా ఏదైనా అదర్ వర్క్ చేసేటప్పుడు మీకు ఈ ఫీచర్ అయితే హెల్ప్ అవుతుంది. గైస్, మనం ఇంకా ఫైనల్లీ టెక్నో పోవా 8 ప్రో సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే మాట్లాడుకున్నాం. గైస్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. చాలా మంది ఈ మొబైల్ ఇన్ఫర్మేషన్ కోసం ఎత్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటా. ప్రెసెంట్ ఎప్పుడు ఈ మొబైల్ మన ఇండియా లాంచ్ అవుతుంది అని ఇన్ఫర్మేషన్ తెలియదు. నెక్స్ట్ ఈ మొబైల్ డిజైన్ అండ్ స్పెక్స్ అన్ని బయటపడాయి కాబట్టి మీకు చెప్తున్నాను. మేజర్గా టెక్నో పోవా 7 ప్రోతో కంపేర్ చేసుకోండి. ఈసారి చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. మర్చిపోకుండా మీరు మన వీడియోని లాస్ట్ వరకు చూసేయంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. బై బాయ్.